సార్ నడుము నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? నడుము నొప్పి అనేది మన చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు నడుము నొప్పి లక్షణాలను అసలు ఏ విధంగా గుర్తించవచ్చు? నడుము నొప్పి మన అందరికీ మనిషి అన్నాక ఏదో ఒక టైంలో వెన్ను నొప్పిని ఏదో టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ముఖ్యంగా ఏ వయసులో వారికి ఎక్కువగా ఈ నడుము నొప్పి సమస్య ఉంటుంది? మనం ఈ నొప్పిని 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చండి. ముఖ్యంగా మహిళల్లో నడుము నొప్పి అధికంగా ఉంటుంది. ఎందువల్ల? మహిళల్లో కారణాలు ఏంటంటేనండి, ఒకటి ప్రతి నెలసరప్పుడు కొంచెం సామాన్యంగా నడుము నొప్పి చెబుతారు. అది చాలా సహజంగానే వస్తుంది. దానివల్ల ఎవరు భయపడాలి. ఈ డి విటమిన్ అనేది ఇంజక్షన్లు ఇవి ఎక్కువ తీసుకోకూడదని ఒకటి ఉంది వాదన. అది ఎంతవరకు నిజం? కాల్షియము, విటమిన్ డి ఈ రెండు ఎముకల బలానికి, కండరాల బలానికి కావాల్సిందండి. కాల్షియం అనేది ఏంటంటే మనం తినే ఆహారంలోని చాలా వరకు రిక్వైర్మెంట్ బాగానే ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది ఏంటి అంటే, నడుము నొప్పితో బాధపడే వరకు వ్యాయామాలు ఏమైనా ఉంటాయో వాటి వల్ల ఎంతవరకు ఉపశమనం ఉంటుందండి. పెయిన్ ఉన్నప్పుడు వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు. కానీ నడుము నొప్పి అనేది రాకుండా మాత్రం వ్యాయామం అనేది చాలా చాలా మంచిదండి. ఎందుకంటే వెల్కమ్ టు భారత వనిత టీవీ. ఈరోజు ప్రముఖ వెన్నెముక వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పలుకూరి నాగేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన ద్వారా వెన్నెముక ద్వారా నడుము నొప్పితో వివిధ సమస్యలతో నొప్పులతో బాధపడుతున్న వారికి తమ విలువైన సమాచారం అందించేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా డాక్టర్ పలుకూరి నాగేంద్ర కుమార్ గారికి నమస్కారం. సార్ నడుము నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? నడుము నొప్పి అనేది మన చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి కదలికలోనూ వెన్నుపూస మీద ఒత్తిడి అనేది పడుతుందండి. ఇప్పుడు మోకాళ్ళు చేతుల్లాగా వెన్నుపూసకు అనేది రెస్ట్ అనేది ఎప్పుడు ఉండదు. మనం కూర్చున్నా, పడుకున్నా, నించున్నా, ఈవెన్ పడుకున్నప్పుడు కూడా మనం అటు ఇటు కదిలినప్పుడు కూడా వెన్నుపూస మీద భారం పడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ వెన్నుపూస మీద ఉన్న ఒత్తిడిల వల్ల పలు మార్పులు వచ్చి వాటి వల్ల కొంతమందికి వెన్ను నొప్పి కానీ నడుము నొప్పి కానీ బయటపడుతూ ఉంటుంది. కాకపోతే అన్నీ మనం భయపడాల్సినంతగా ఏమి ఉండవు అనమాట. చిన్న చిన్న కారణాలు ఉంటాయి, చాలా వరకు మనం సరి చేసుకోవచ్చు. నడుము నొప్పి లక్షణాలను అసలు ఏ విధంగా గుర్తించవచ్చు? నడుము నొప్పి మన అందరికీ మనిషి అన్నాక ఏదో ఒక టైంలో వెన్ను నొప్పిని ఏదో టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సడన్గా వెన్ను భాగంలో కానీ పక్క భాగంలో కానీ పట్టేసినట్టు ఉండడం కానీ, కూర్చునేటప్పుడు లేచేటప్పుడు ఇన్కన్వీనియంట్గా ఉండడం, పనులు చేసుకునేటప్పుడు వంగినప్పుడు కష్టంగా ఉండడం, ఇవన్నీ సాధారణంగా ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారనమాట. కాకపోతే చాలా వరకు వెన్నుపూసలో మెయిన్గా ఉండే ఎముకలు, డిస్కులు, నరాలు కన్నా వెన్నుపూసకి ఆధారంగా ఉన్న కండరాల వల్ల నొప్పులు చాలామందికి ఎక్కువగా వస్తుంటాయి. 90% నొప్పులు ఈ కండరాల నొప్పుల వల్లే వస్తుంటాయి. ముఖ్యంగా ఏ వయసులో వారికి ఎక్కువగా ఈ నడుము నొప్పి సమస్య ఉంటుంది? మనం ఈ నొప్పిని 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చండి. ఒక మనిషి యొక్క జీవితంలో ఎదిగే వయసు అంటే పుట్టినప్పటి నుంచి 15 నుంచి 20 ఏళ్ళ వయసు వరకు చాలా తక్కువగా సమస్యలు అనేవి వస్తుంటాయి. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. దాని తర్వాత ఇందాకలు చెప్పినట్టుగా మన వెన్నుపూసలో వచ్చే మార్పుల వల్ల 20 సంవత్సరాల నుంచి 60-65 వరకు కొన్ని కారణాలు ఉంటాయి. 65 పైబడిన వాళ్ళకి కారణాలు వేరుగా ఉంటాయి. మనం విడివిడిగా మాట్లాడుకుంటే చిన్న వయసులో వాళ్ళకి చాలా తక్కువ సమస్యలు వస్తుంటాయి నడుము నొప్పి వల్ల. చాలా చిన్న వయసులో వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఒక కారణం. అంటే యూజువల్గా 12 నుంచి 15-16 వయసులో పిల్లలు హాస్టల్లో ఉండడం వల్ల, సరైన ఆహారం తినకపోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మన భారతదేశంలో టీబీ అనేది చాలా సహజంగా మన బాడీలోనే ఎప్పటి నుంచో టీబీ అనే బ్యాక్టీరియా మన బాడీలోనే ఉంటుంది. మన బాడీలో ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో టీబీ ప్రభావం పెరిగి వెన్నుపూసకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది ఒక చాలా సహజంగా వచ్చే కారణం. ఇవి కాకుండా 2-3 పుట్టుకతో వచ్చే కారణాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చిన చిన్న చిన్న లోపాల వల్ల కానీ 20 ఏళ్ళ లోపు చాలా తక్కువ మందికి ఉంటాయి.
తర్వాత 20 పైబడిన వాళ్ళకి ఏంటంటే ఈ వెన్నుపూస అరుగుదల లక్షణాలు చిన్న చిన్నగా బయటపడతా ఉంటాయండి. 20 నుంచి 30 వయసులో వాళ్ళకి సామాన్యంగా వీళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే వంగి పనులు చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బండి మీద తిరిగే వాళ్ళు, ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే వాళ్ళు, ఈ వయసులో వాళ్ళకి ఏంటంటే డిస్క్ అనేది ఒత్తిడి పడి డిస్క్ ఏమన్నా బయటికి వచ్చినప్పుడు నడుము నొప్పి అనేది కొంచెం సహజంగా జరుగుతూ ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు సామాన్యంగా మోకాలు అరిగినట్టుగానే వెన్నుపూసలో చిన్న చిన్న మార్పులు వచ్చి మనకి నడుము నొప్పి వస్తూ ఉంటుంది. 65-70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మాత్రం ఎముకలలో బలం తగ్గి అంటే ఎముకల సాంద్రత తగ్గి ఈ ఇంట్లో జారినప్పుడు లేకపోతే బస్సులోనో బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ కుదుపులకు కూడా వెన్నుపూసలో ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి జనరల్గా మనం చెప్పుకునే కారణాలు అన్నమాట. సార్ ముఖ్యంగా మహిళల్లో నడుము నొప్పి అధికంగా ఉంటుంది, ఎందువల్ల? మహిళల్లో కారణాలు ఏంటంటేనండి, ఒకటి ప్రతి నెలసరప్పుడు కొంచెం సామాన్యంగా నడుము నొప్పి చెబుతారు, అది చాలా సహజంగానే వస్తుంది, దానివల్ల ఎవరు భయపడాల్సింది లేదు. తర్వాత ఏంటంటే 20 ఏళ్ళు వయసు వాళ్ళు ప్రెగ్నెన్సీ వల్ల ఎముకల్లో బలం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే రెగ్యులర్గా ఒక మనిషికి 1000 మిల్లీగ్రామ్స్ అనే కాల్షియం అవసరం పడితే కనుక అదే ఒక ప్రెగ్నెంట్ లేడీకి సుమారుగా 2000 యూనిట్ల వరకు కాల్షియం అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న బేబీ ఎదుగుదల కోసం తల్లి తన శరీరంలో ఉన్న కాల్షియంను కానీ బేబీ కోసం పంచుతుంది అనమాట. ఆ పంచినప్పుడు ఆ అధిక రిక్వైర్మెంట్ని కనుక మనం ఆహారం ద్వారా కానీ ట్యాబ్లెట్ల ద్వారా కానీ మనం ఫిల్ చేయకపోతే తల్లి యొక్క ఎముకలో కాల్షియం అది తగ్గి నొప్పులు వస్తుంటాయి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ టైంలో వరకు ట్యాబ్లెట్లు కూడా ఆపేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ తర్వాత అంటే లాక్టేటింగ్ ఉమెన్ అంటాము, పాలు ఎప్పుడైతే పిల్లలకి ఇస్తున్నారో ప్రెగ్నెన్సీ కన్నా కూడా తర్వాత ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ పాయింట్ చాలామంది తీసుకోరు జాగ్రత్త. ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా, ఇంకా మనకి విటమిన్ ట్యాబ్లెట్లు కానీ కాల్షియం ట్యాబ్లెట్లు కానీ మనకు అవసరం లేదు అని ఆపేస్తూ ఉంటారు. పాలు ఇచ్చే సమయంలో అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ 6 నెలల దాకా కూడా బలమైన ఆహారం కానీ కాల్షియం కానీ విటమిన్ డి కానీ వాడాల్సి వస్తుంది. తర్వాత మెనోపాజ్ టైం అప్పటికి కొంచెం ఈ సిజేరియన్ ఆపరేషన్ వల్లను తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం అధిక బరువు ఎవరైతే లేడీస్ ఎక్కువ అధిక బరువు వస్తుందో వాటి వల్ల కూడా నడుము నొప్పి అనేది సహజంగా వీళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటారు. సార్ ఈ డి విటమిన్ అనేది ఇంజక్షన్లో ఇవి ఎక్కువ తీసుకోకూడదని ఒకటి ఉంది వాదన, అది ఎంతవరకు నిజం? కాల్షియము విటమిన్ డి ఈ రెండు ఎముకల బలానికి కండరాల బలానికి కావాల్సినవండి. కాల్షియం అనేది ఏంటంటే మనం తినే ఆహారంలోని చాలా వరకు రిక్వైర్మెంట్ బాగానే ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది ఏంటి అంటే మన బాడీలో ఉన్న అంటే మన తినే ఆహారంలో ఉన్న కాల్షియంని మన ఇంటెస్టైన్స్ నుంచి తీసుకొని బోన్స్ వరకు తీసుకెళ్లే ట్రాన్స్పోర్టర్ అనమాట. ఈ విటమిన్ డి అనేది బాడీ సహజంగా ఎండ వల్ల సన్ రైస్ వల్ల తయారయ్యే విటమిన్. చాలా వరకు ఏంటంటే ఎండ వరకు ఎక్స్పోజర్ లేనప్పుడు విటమిన్ డి లోపం అనేది చాలా కామన్గా ఉంటుందండి. సో దీనివల్ల నొప్పులు వస్తుంటాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విటమిన్ డి అనేది తీసుకోవచ్చా లేదా అన్నది. విటమిన్ డి అనేది నాన్ వాటర్ సాల్యుబుల్ అంటే వాటర్లో కలవని విటమిన్ అనమాట. ADEK ఈ 4 విటమిన్స్ వాటర్లో కలవవు. విటమిన్ బి విటమిన్ సి మనకి వాటర్లో సహజంగా కలుస్తాయి. సో ఈ B12 అవి ఎక్కువైనా కూడా యూరిన్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే కానీ విటమిన్ డి ఎక్కువైతే కనుక బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ మోతాదుల్లో తీసుకోకూడదు. ఒక డాక్టర్ పర్యవేక్షణలో తీసుకునేటప్పుడు ఒక విటమిన్ డి లెవెల్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గ విధంగానే ప్రాపర్గా వాడుకోవాలి. ఎందుకంటే అది బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోదు, లివర్లో అక్యుములేట్ అవుతుంది అనమాట. దానివల్ల హెడేక్స్ అవన్నీ కూడా సహజంగా వస్తుంటాయి. సరే ఈ డిస్క్ జారిపోవటం అంటారు, వెన్నుపూస అరిగిపోవటం వల్ల ఈ రెండింటి వల్ల కూడా నడుము నొప్పి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? వస్తుందండి. 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి అంటే 20 నుంచి వెన్నుపూసలో మార్పులు అనేవి వస్తుంటాయి. అంటే గ్రోత్ అయిపోయిన తర్వాత వెన్నుపూసలో మార్పులు వస్తుంటాయండి. మనం ఇక్కడ చూసినట్టయితే కనుక వెన్నుపూసకి మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ అనేది ఏంటంటే ఒక చిన్న గుజ్జు లాంటి పదార్థం. ఎందుకంటే మనం వంగినప్పుడు లేచినప్పుడు మన నడుము వంగాలి అంటే వెన్నుపూస మధ్యలో డిస్క్లు అనేవి ఉంటాయి. ఎక్కువ వంగి బరువులు ఎత్తినప్పుడు ఆ ఫోర్స్కి ఏమవుతుందంటే గుజ్జు అనేది వెన్నుపూసలో నుంచి జారి నరం మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజెస్లో ఇనీషియల్ స్టేజ్లో ఇది నడుము నొప్పిగానే కనబడుతుందండి.
ఇది చిన్న చిన్నగా డిస్క్ వల్ల సమస్య అయితే కనుక కాళ్ళలోకి జాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్ నడుము నొప్పితో బాధపడే వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు అసలు ప్రాథమికంగా? ప్రాథమికంగా ఎవరికన్నా ఫస్ట్ నడుము నొప్పి రాగానే చాలా వరకు అంటే ఇప్పుడు నడుము నొప్పి ఒకటే ఉండి కాళ్ళలోకి ఏమీ జాలు రాకుండా నడుము నొప్పి మాత్రమే ఉండి అది మరి భరించలేనట్టు కాకుండా మోడరేట్గా అంటే భరించగలిగేటట్టుగా ఉంటే కనుక సామాన్యంగా 90% దీన్ని 20 నుంచి 60 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఏమన్నా కండరాల నొప్పులుగా భావించి ఇనీషియల్గా ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ రెగ్యులర్ అందరికీ తెలిసిన ట్యాబ్లెట్లు కాంబిఫ్లామ్ అలాంటి ట్యాబ్లెట్లతో చూస్తాము. ఒకవేళ అది కండరాల వల్ల వచ్చే నొప్పులు అయితే కనుక ఒక వారం రోజులు 10 రోజుల్లో చాలా వరకు నొప్పి నయం అవుతుంది. అదే కనుక నొప్పి 3 నెలలు దాటి ఎవరన్నా ఇబ్బంది పడితే కనుక నడుము నొప్పితో ఒక ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ అన్నది కానీ అవసరం పడుతుంది. ఇది కాకుండా ఎప్పుడైతే నొప్పి భరించలేనట్టుగా ఉంది, దాంతోపాటు కాళ్ళలోకి ఏమైనా జాలు వస్తుంది, లేకపోతే నడుము నొప్పితో పాటుగా మధ్యరాత్రిలో నొప్పులు అంటే వెన్నుపూస సమస్యలండి పని చేసినప్పుడే నొప్పి బయటపడుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏమైనా ఉన్నా కూడా మనం వంగినప్పుడు లేచినప్పుడు నొప్పి ఉంటుంది, పడుకునేటప్పుడు చాలామందికి నొప్పి ఉండదు. అలా పడుకున్నప్పుడు కూడా నొప్పి ఉందంటే కనుక మనం ఏమైనా ఎంఆర్ఐ స్కాను తర్వాత లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకోవడానికి చిన్న రక్త పరీక్షలు ఎంఆర్ఐ స్కాన్ అనేది అవసరం పడుతుంది. సామాన్యంగా జరిగేవి ఎక్స్రే ఎంఆర్ఐ మాత్రమే సరిపోతాయి. ఇప్పుడు ఇవి కాక వేరే కారణాల వల్ల ఏమైనా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయా? వస్తాయండి. అంటే చాలా వరకు కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉన్నా కూడా కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల చాలామందికి నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే ఈ నొప్పిని ఆ నొప్పిని కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకంటే రెండింటికి వైద్యం వేరండి. నడుములో వచ్చే అంటే డిస్క్ సమస్యల వల్ల వచ్చే నొప్పులు నడుము దగ్గర నుంచి తొడల్లోకి దిగుతూ ఉంటుంది. అంటే తొడ వెనకాల భాగం వైపుగా నొప్పి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కిడ్నీ సమస్యల వల్ల ఏంటంటే నడుము నొప్పి వెనకాల భాగం నుంచి బొడ్డు వైపుకి కానీ లేకపోతే గజ్జల్లోకి కానీ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా కిడ్నీ వల్ల వచ్చే నొప్పి ఏంటంటే స్పాస్మోడిక్ పెయిన్ అంటాం. అంటే వచ్చి వదిలేస్తున్నట్టుగా ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు. వెన్ను నొప్పి వల్ల వచ్చే నొప్పి ఏంటంటే మజిల్ పట్టేయడం వల్ల డిస్క్ వల్ల వచ్చే నొప్పులు కంటిన్యూస్గా ఉంటుంది. అంటే పడుకున్నప్పుడు తగ్గుతుంది, కూర్చున్నప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. కిడ్నీ నొప్పులు పడుకున్నా కూర్చున్నా కూడా లోపల ఎప్పుడైతే స్టోన్ అనేది ఉంటే కనుక కంటిన్యూస్గా పెయిన్ ఉంటుందండి. ఇలాంటికి ఎప్పుడైతే మాకు పేషెంట్ మనం చూసినప్పుడు కిడ్నీలో డౌట్ ఉందని అనిపిస్తామో ఇందాక చెప్పిన టెస్టులతో పాటు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అంటాము, దానివల్ల కిడ్నీలో ఏమైనా స్టోన్ ఉందా కూడా మనం ఈజీగా గుర్తించగలుగుతాం. సరే, ఇప్పుడు కిడ్నీ నొప్పిలాగా ఒక సైడు నొప్పి ఉండటం అంటే కిడ్నీలో ఒకవైపు రాయి ఉంటే ఒకవైపు నొప్పి వస్తుంది. నడుము నొప్పి కూడా ఒక పక్క ఉండడం ఒక పక్క ఉండకపోవడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటాయండి. అంటే చాలా తక్కువ సహజంగా ఉంటాయి. ఎందుకంటే డిస్క్ అనేది ఏంటంటే మధ్య భాగం కాబట్టి, అంటే కిడ్నీలు 2 ఉంటాయి కానీ వెన్నుపూస ఒకటే సెంటర్లో ఉంటుంది కాబట్టి సహజంగా 2 పక్కల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ స్టేజ్లో లోపల డిస్క్లో కనుక మార్పులు ఒక పక్క ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి మొదలైనప్పుడు ఒక పక్క ఉంటుంది. లోపల వెనకాల కూడా చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫేసెడ్ జాయింట్స్ అంటాము. ఒక్క జాయింట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అది మెయిన్ కిడ్నీ నొప్పిలాగే ఉండి ఒక పక్కగానే అనిపిస్తూ ఉంటారు. సార్, కొంతమంది మేము రీసెంట్గా గమనించాం, తిరుగుతారు అంతా నడుస్తారు బాగానే ఉంది, కొంతసేపు కూర్చొని లేచిన తర్వాత స్టడీగా నిటారుగా నిలబడటానికి 2-3 సెకండ్స్ టైం తర్వాత వాళ్ళు స్టడీగా నిలబడుతున్నారు. ఎందుకు కారణం అది? ఎప్పుడైతే ఎక్కువసేపు కూర్చున్నామండి, ఎక్కువసేపు ఎప్పుడైతే మనం కూర్చుంటామో అది ఆనుకోకుండా ఎక్కువసేపు కూర్చున్నవాడు ఏమవుతుందంటే డిస్క్ మీద ఒత్తిడి పడుతుంది. ఆ డిస్క్ మీద ఒత్తిడి పడ్డప్పుడు మజిల్ అనేది టైట్ అయిపోతుంది. అంటే దాన్ని డిస్క్ మీద ఒత్తిడి తగ్గించడానికి మన బాడీ ఏం చేస్తుందంటే వెనకాల ఉన్న వెన్నుపూస కండరాల్ని టైట్గా అయిపోతాయి అన్నమాట. ఆ టైట్గా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డిస్క్ మీద అలాంటి వాళ్ళు అంటే డిస్క్లు అరుగుదల ఉండి ఎక్కువసేపు కూర్చుంటారో లేవగానే మనకి కండరాలు అనేవి మళ్ళీ ఫ్రీ అవ్వడానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది అన్నమాట. సో ఇవి సహజంగా ఏంటంటే అందుకే ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోవద్దని కూడా హెచ్చరిస్తూ ఉంటాం. చిన్న వయసులో వాళ్ళకి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తర్వాత ఈ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 5-6 గంటలు కూర్చోవాళ్ళు ఉంటుంది.
వాళ్ళలో ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటూ ఉంటాము. ప్రతి గంటకి లేచి ఒక 5 నిమిషాలన్నా బ్రేక్ తీసుకొని, లేకపోతే స్ట్రెచెస్ చేసుకొని, లేకపోతే అలాగ వెళ్ళి వాటర్ తాగేసి వచ్చి మళ్ళీ కూర్చుంటే కంటిన్యూస్గా వెన్నుపూస మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళలో మన ఈ కండరాలు అనేది బిగుసుకోకుండా ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ నడుము నొప్పితో బాధపడేవారు అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఇందాక చెప్పినట్టుగా 20 నుంచి 60 ఏళ్ళ వయసులో వాళ్ళకి సహజంగా ఈ నొప్పులు వస్తాయండి. ఇందాక మాట్లాడుకున్నట్టుగా నొప్పి కనుక తీవ్రతగా ఉండి, అంటే నిద్రలో కూడా నొప్పి అనిపించిన లక్షణంలో మా దగ్గరికి ఇమీడియట్గా రావాల్సి ఉంటుంది. లేకపోతే నడుము నొప్పితో పాటు కాళ్ళల్లోకి జాలు, అంటే తొడ వెనకాల భాగం నుంచి కాళ్ళ వెనకాల భాగానికి జాలుగా వస్తే కనుక దాని అర్థం ఏంటంటే డిస్క్ వెన్నుపూసలో ఉన్న నరాల్ని ఒత్తుతున్నాయి అన్నట్టు అర్థం. సో దానికి మనకి ఒకసారి మేము ఎగ్జామిన్ చేసి అదేమన్నా ఎర్లీ స్టేజెస్లో ఉండి ఎంఆర్ఐ లాంటివి ఏమైనా తీస్తే మనం ఎర్లీ స్టేజ్లో ఆపరేషన్ దాకా వెళ్లకుండా చూడగలుగుతాం. ఇది కాకుండా వెన్నుపూస నొప్పితో పాటు జ్వరం రావడం కానీ, లేకపోతే బరువు తగ్గడం కానీ, ఆకలి తగ్గడం కానీ, అలాంటి నొప్పులు ఉన్నాయంటే వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా లేదా చూసుకుంటాం. ఇది 20 నుంచి 60 ఏళ్ళ వయసులో వాళ్ళకి. 20 లోపు ఏ నడుము నొప్పి వచ్చినా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిది. ఎందుకంటే వీళ్ళలో అరుగుదల అనేది ఉండదు. అయినా కూడా వాళ్ళకి నొప్పి వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ ఏదన్నా కారణం ఉండే ఉంటుంది. అయితే ఇంట్లో పడి ఉండాలి, స్కూల్లో ఎక్కడన్నా దెబ్బ తగలడం వల్ల కానీ, లేకపోతే పుట్టుకతో ఏమైనా లోపాలు ఉండడం వల్ల కానీ, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఒకసారి అనేది చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎముకల్లో బలం తగ్గడం వల్ల ఫ్రాక్చర్లు అనేవి చాలా సహజంగా జరుగుతాయి. అది మనం స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే కనుక బెడ్ రెస్ట్తో సరిపోతుంది అన్నమాట. బెడ్ రెస్ట్, కాల్షియము, ఎముకల బలానికి వాడిన ట్యాబ్లెట్స్తో సరిపోతుంది. సో 60 వాళ్ళు దాటినాక నొప్పి వచ్చినా, 20 కన్నా తక్కువ వయసులో వాళ్ళకి నొప్పి వచ్చినా 1-2 డేస్ వెయిట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఏమాత్రం మార్పు అనేది కనపడకపోతే సంప్రదిస్తేనే మంచిది. ఈ మధ్య గ్రూప్లో వాళ్ళు మనం అనుకున్నట్టుగా కొన్నాళ్ళు ఏమన్నా వెయిట్ చేయొచ్చు, ఏమన్నా ఇబ్బంది ఎక్కువ ఉంటే మాత్రం సంప్రదిస్తేనే మంచిది. నడుము నొప్పితో బాధపడే వరకు వ్యాయామాలు ఏమైనా ఉంటాయో వాటి వల్ల ఎంతవరకు ఉపశమనం ఉంటుందండి. పెయిన్ ఉన్నప్పుడు వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు. కానీ నడుము నొప్పి అనేది రాకుండా మాత్రం వ్యాయామం అనేది చాలా చాలా మంచిదండి. ఎందుకంటే వెన్నుపూసలో అరుగుదల రావడానికి మెయిన్ కారణం వెనకాల ఉన్న కండలో బలం తగ్గడం వల్ల, అంటే పారాస్పైనల్ మజిల్స్ అంటాము. ఆ కండరాల్లో ఎప్పుడైతే బలం తగ్గిందో ఆ వర్క్ ప్రెషర్ అంతా కూడా బోన్కి, డిస్క్కి వెళ్తుంది అనమాట. సో చిన్న వయసు నుంచి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యోగా కానీ, సింపుల్ సూర్య నమస్కారాలు, లేకపోతే నార్మల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని చార్ట్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మనం చేయడానికి. సరే, ఈ నొప్పులకి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఏమన్నా అలాంటి ఉపయోగాలు ఉంటాయా? అసలు దానివల్ల ఏమన్నా మన అందరికీ తెలిసినట్టుగానే ఇప్పుడు మన ఎదుగుదల అనేది 20 ఏళ్ళ వయసు వరకు మాత్రమే జరుగుతుందండి. సో మన బోన్స్ కానీ, అంటే ఎముకలు కానీ, కండరాలు కానీ ఎదుగుదల అనేది 18 నుంచి 20 ఏళ్ళ వయసు వరకు మాత్రమే జరుగుతుంది. సో ఈ చిన్న వయసులోని మన బలమైన ఆహారం తీసుకుంటే మనం తిన్న కాల్షియం కానీ ఇవంతా వెళ్ళి బోన్స్లో మనకి డిపాజిట్ అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకులో మనం డబ్బులు డిపాజిట్ చేసినట్టుగా మనం తిన్న బలమైన ఆహారంలో ఉన్న కాల్షియము, విటమిన్ డి ద్వారా బోన్స్లోకి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. 20 ఏళ్ళు వయసు దాటిన తర్వాత ప్రతి మనిషికి కాల్షియం అనేది బోన్లో నుంచి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో సింపుల్గా జనరల్గా చెప్పాలంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మనము పెద్ద వయసులో, అంటే 60 ఏళ్ళ వయసు చేరుకునేటప్పటికి మనకి ఇంకా ఎంతో కొంత బ్యాంకులో బ్యాలెన్స్ మిగిలినట్టుగా చిన్న వయసులో, అంటే ఫస్ట్ 20 ఏళ్లలో బోన్స్లో స్ట్రెంగ్త్ మనకి కాల్షియం ఎంత ఎక్కువగా ఉంటే ఆ రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో కూడా మనకి మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో చిన్న వయసులో వ్యాయామం, చిన్న వయసులో బలమైన ఆహారం అనేది చాలా చాలా ప్రాథమికం. సరే, ఇప్పుడు ఈ కాల్షియం, ఐరన్, ఈ డి విటమిన్ టాబ్లెట్లు చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు, మహిళలు ఎవరైనా ఎంతకాలం వాడవచ్చు? అసలు వాడటం వల్ల నష్టాలు, లాభాలు ఏమున్నాయి? ఐరన్ టాబ్లెట్ అనేది ఓన్లీ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాడతారండి. ఓకే. ఒక డాక్టర్ చెప్పకుండా ఐరన్ టాబ్లెట్ అనేది వాడకూడదు. ఓకే. అలానే విటమిన్ డి కూడా ఇందాక అనుకున్నట్టుగా వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాదంటే బాడీలోకి వెళ్తే అక్కడే ఉండిపోయే విటమిన్.
సో యూజువల్గా మనం హెల్దీ డైట్ అనేది ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో సరిపడా విటమిన్ డి అది దాంట్లోనే మనకి వస్తుంది. సో సపరేట్గా విటమిన్ డి అనేది మళ్ళీ ఎవరు ఇండివిజువల్గా వాడకూడదు, ఎందుకంటే అది వాటర్లో ఉండే విటమిన్ కాదు కాబట్టి. దీని తర్వాత కాల్షియం ట్యాబ్లెట్లకు వస్తే కనుక కాల్షియం ట్యాబ్లెట్లు ఫస్ట్ 20 ఏళ్ళ వయసులో అసలు అవసరం ఉండదండి. 50 ఏళ్ళు, ఫ్రాంక్లీ చెప్పాలంటే 50 ఏళ్ళ వయసు వరకు కాల్షియం ట్యాబ్లెట్ ఎవరో వేసుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ డాక్టర్ చెప్పండి. అంటే ఇప్పుడు ఏమైనా ఎముక ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఎముక త్వరగా అతుక్కోవడానికి డాక్టర్ అనేది కాల్షియం ట్యాబ్లెట్ అనేది ఇస్తారు. అలాగే వెన్నుపూసలో ఏమన్నా ఫ్రాక్చర్లు అయినా, వేరే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా, లేకపోతే బోన్ వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళలో కాల్షియం ట్యాబ్లెట్ అనేది డాక్టర్ ఇస్తారు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి యూజువల్గా కాల్షియం ట్యాబ్లెట్ అనేది చాలా కామన్గా వాడుతుంటారండి. కాల్షియం ట్యాబ్లెట్లో రకాలు వచ్చాయి, అంటే కెమికల్ డెప్త్లోకి వెళ్తే కనుక ఈ మన షెల్కాలి ట్యాబ్లెట్లు అనేవి కాల్షియం కార్బోనేట్ అంటారు. ఓకే. కాల్షియం కార్బోనేట్ అనే మాలిక్యూల్ ఏంటంటే ఎక్కువ నాళ్ళు వాడకూడదు. ఆ కార్బోనేట్ అనే దానివల్ల గ్యాస్ అనేది ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు కొత్తవి వచ్చాయి, కాల్షియం యాస్పార్టేట్ అని, అలాంటివి ఏంటంటే బాడీకి ఎటువంటి హాని కలిగించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి తక్కువ డోసులో వాడుకోవచ్చు అండి, కంటిన్యూస్గా వాడుకోవచ్చు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అయితే అది 50, ఆడవాళ్ళలో అయితే 50 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళకి, మగవాళ్ళు అయితే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. చాలా సామాన్యంగా కాల్షియం ట్యాబ్లెట్లతో విటమిన్ డి కూడా కలిపే ఉంటుంది, అంటే డైలీ రిక్వైర్మెంట్ ఎక్కువ కాకుండా ఒక రోజుకి ఎంతవరకు విటమిన్ డి అవసరం పడుతుంది అంటే 500 యూనిట్స్ అంటాము, 600 యూనిట్స్ అప్రాక్సిమేట్గా అంతవరకు మనకి సరిపోతుందండి. కాల్షియం కూడా ఏంటంటే వాటర్ సాల్యుబుల్ ఎలిమెంట్, కాల్షియం ఎక్కువ అవడం అనేది ఏమి ఉండదు బాడీలో. కాల్షియం ఏదైతే మన బాడీలోకి వెళ్తే అవసరం ఉన్నంత శరీరం తీసుకొని మిగతాది యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో కాల్షియం ట్యాబ్లెట్ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, కానీ విటమిన్ డి మాత్రం డాక్టర్ అడ్వైస్ లేకుండా వాడకూడదు. సార్, నడుము నొప్పితో బాధపడే వారికి ఒక వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులుగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఎప్పటికన్నా ఏ వైద్యంలోనన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎందుకంటే ఇవి వచ్చే మార్పులు అనేవి 100కు 100% వెనక్కి వెళ్ళలేము. మోకాలు అరుగుదల ఎట్లయితే వెనక్కి తీసుకొని వెళ్ళలేమో, వెన్నుపూస అరుగుదల కూడా చాలా వరకు వెనకాలకి మనం వెళ్ళలేం. ఇవి రాకుండా చూసుకోవడం అనేది ఎప్పటికన్నా ఉత్తమం, ప్రథమం. దానికే వ్యాయామం, బలమైన ఆహారం, మనం కూర్చునే విధానం వల్ల చాలా వరకు అవాయిడ్ చేస్తాం. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా చాలా వరకు మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి. అధిక బరువు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం, ఎప్పుడైతే మన బరువు తగ్గుతామో వెన్నుపూస మీద భారం తగ్గుతుంది. సింపుల్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ వ్యాయామాలు, వెన్నుపూస మీద ఒత్తిడి పడకుండా కొన్ని రకమైన ఆసనాలు ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాటి వల్ల కండ పెంచుకోవడం, కాల్షియం కానీ విటమిన్ వల్ల కానీ ఏమన్నా కండరాలకి ఉన్న బలాలు రావడం, మనం కూర్చునే విధంలో మార్పులు చేసుకోవడం. మనం ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కానీ వాడకం ఎక్కువైందండి, దీనివల్ల సహజంగా మెడ నొప్పి అనేది కూడా చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాము. సో మనం ఫోన్ చూసే విధానంలో కానీ ఎక్కువ ఒత్తిడి పడకుండా మనం డైలీ యాక్టివిటీస్లో ప్రికాషన్స్ అనేవి తీసుకుంటే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. సార్, మన ఆంధ్ర స్పైన్ సెంటర్లో నడుము నొప్పికి ఎలాంటి చికిత్సా వైద్య సదుపాయాలు ఉన్నాయి? ఆంధ్ర స్పైన్ సెంటర్ అనేది ఓన్లీ వెన్ను సమస్యలకు మాత్రమే చూసే ప్లేస్ అండి. ఇక్కడ అన్ని రకాల వెన్ను సమస్యలకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మేము ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వెన్నుముక ట్రీట్మెంట్ అనేది వేరే జనరల్ సబ్జెక్ట్లో ఒక భాగం మాత్రమే. ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి వెన్నుపూస చికిత్స అనేది ఒక సెపరేట్ ఎంటిటీగా మారిందండి. సో మనకేంటంటే ఒక్క మెడిసిన్స్ అనే కాకుండా అన్ని రకమైన ఎక్సర్సైజ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఆపరేషన్లు, టెస్ట్లు, అన్ని రకాల సమస్యలకి చికిత్స మన దగ్గర ఉంటుందండి. సార్, ఎంతోమందికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని, సమయాన్ని మన భారత వనిత టీవీ ద్వారా ప్రేక్షకులకు అందజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే సార్. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా, భారత వనిత టీవీ.